ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో మేమందరం కూడా పాల్గొన్నాం. ఈ రాష్ట్రంలో భూ కేటాయింపులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ పందేరాలు తక్కువ ధరకే కారు చౌకగా ఏ రకంగా ప్రజలకి మీరు సమాధానం చెప్తారు? విజయవాడ నగరంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి 4 ఎకరాల 15 సెంట్లని మీకు కావాల్సినటువంటి కంపెనీకి చిన్న కండిషన్స్ పెట్టి, అంటే 3 సంవత్సరాల దాకా దాన్ని డబ్బులు కట్టక్కర్లేదంట. 3,30,000 చదరపు అడుగులు అమ్ముకోవచ్చంట విశాఖపట్నంలో. ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి ప్రభుత్వ భూమిని దారాదత్తం చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తాం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జీవోల్ని రద్దు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తాం. భూ కేటాయింపులు సరైనటువంటి విధానంలో జరగాలి అని చెప్పని కోరుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కనుక మీరు సక్రమ పద్ధతిలో చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని భూ కేటాయింపుల్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేస్తామని చెప్పి కూడా చెప్తాం.